హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో చాలా గ్యాప్ వచ్చింది కదా. సో లాంగ్ వీకెండ్. సరే, సో భోజనం అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ బుల్. సో ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్, అలాగే డౌజోన్స్ వల్ల, అంటే డౌజోన్స్ ఫ్యూచర్ వల్ల కానీ, ట్రంప్ టారిఫ్ పాస్ చేయడం వల్ల కానీ, సో ఓవరాల్గా ఏంటంటే గ్లోబల్గా ఉన్న నెగిటివ్ అంతా కూడా సబ్డ్యూడ్ అయింది. సో స్టాక్ మార్కెట్ బుల్ బార్కెట్స్ బద్దలు కొట్టింది. సో 23K అబవ్ క్లోజ్ అవ్వబోతూ ఉంది. సో నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు 220 అయింది. బహుశా ఏంటంటే మీరు 3 తర్వాత చూస్తారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ రన్నింగ్ మార్కెట్లో చూస్తారు. సరే, మా నిఫ్టీ అనేది 23,300 250 ఆ ఏరియాలో ట్రేడ్ అవుతూ ఉంది. మరి పైనే క్లోజ్ అవుతుంది కాబట్టి సో చాలామంది ఏంటంటే ఇలా వెళ్దాం అనుకుంటారు, కానీ ఈ తప్పు చేస్తే అంతే. మరి ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేయొచ్చు, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ గురించి చూద్దాం. అలాగే టాటా మోటార్స్ తెగ వరకలేస్తుంది. సో ఆ చార్ట్ యొక్క స్టడీ చూద్దాం. సో అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా మంచి ర్యాలీ ఈరోజు. సో అది కూడా చూసాము, అది కూడా చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ర్యాలీ, అలాగే అదానీ పోర్ట్స్ యొక్క లెవెల్స్ ఏంటి, సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒకసారి ఏంటంటే వీడియోని లైక్ చేసేయండి. అలాగే సో ఇది చాలా కీ టైం అనమాట, చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. ఎందుకని అని అంటే సో మార్కెట్లో ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ మారిపోయిందని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ట్రంప్ టారిఫ్ పాజ్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిక్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే సో ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా, అంటే డే బిఫోర్ ఎస్టర్డే వీడియోలో కూడా మన ప్రైమరీ ఛానల్లో మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఎగబడుతుంది అనేది మాట్లాడుకున్నాం. కానీ వోల్టాలిటీ అనేది ఈ వీక్ ఉంటుంది అనుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం చార్ట్ని స్టడీ చేయాల్సిన సమయం ఇది. కాబట్టి సో ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ చూసే ముందు సో ఏషియన్ మార్కెట్స్ అన్నీ ఈరోజు మొత్తం కూడా గ్రీన్లో ఉన్నాయి. అలాగే సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏషియన్ మార్కెట్స్ గురించి చెప్తున్నప్పుడు మీరు లైవ్ క్లాసులు అటెండ్ అవుతున్న వాళ్ళకు కూడా నేను మరీ గుచ్చి చెప్పేది ఏంటి అని అంటే డౌ జోన్స్ ఫ్యూచరు అది ఎలా ఉంది అనేది చూడండి. సో అది కూడా పాజిటివ్గానే ఉంది. అలాగే ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో చూస్తే కనుక అవి కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఓవరాల్గా ఇష్యూ అనేది యూఎస్ నుంచి వచ్చింది. సో అక్కడ బాగున్నప్పుడు, రిమైనింగ్ ఏషియన్ మార్కెట్స్ బాగున్నప్పుడు, అలాగే యూరోపియన్ మార్కెట్స్ బాగున్నప్పుడు సో మొత్తం కూడా ఏంటంటే మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం బుల్లిష్ సెంటిమెంట్ అనేది నడుస్తుంది. కాకపోతే ట్రేడ్ చేయడానికి ఏంటంటే ఇట్లాంటి సమయంలో ఏంటంటే ఆపర్చునిటీ, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఏంటంటే ట్రేడర్లకు దొరకదు ఇంట్రాడేలో. సో చూడండి, ఓపెనింగే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో ఓపెనింగే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే సో చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఏమన్నా పైకి పోయిందా? లేదు, డిప్ కొట్టింది. సో కానీ ఓవరాల్గా మీరు పేపర్ మీద చూస్తే ఏంటంటే ఫుల్ గ్రీన్. సాయంత్రం మనం ఈటీవీ ఛానల్లో చూసామనుకోండి, సెన్సెక్స్ సూపర్బు, అలాగే నిఫ్టీ సూపర్బు మంచి గ్రీన్లో క్లోజ్ అయ్యాయి అంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా మార్కెట్ బాగుందని అంట కదన్నా, ఇవాళ లాభాలు వచ్చినాయి అంట కదా అంటారు. మీకేదైనా లాభాలు వచ్చినాయా అని అంటే సో మనకి అంటే ఉత్త ఇస్తరాకు మంచినీళ్ళే. సో ఎందుకని అని అంటే రీజన్ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ గ్యాప్స్ అప్. సో అందుకని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము, ప్రీవియస్గా కూడా చెప్పాను. బుల్లిష్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు స్లైట్ గ్యాప్ అప్ అయితే సో స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ థింక్ చేయొచ్చు. సో అంటే వేరే కాంటెక్స్ట్ గురించి మనం రాసుకున్న పాయింట్స్ అయ్యి. హ్యూజ్ గ్యాప్స్ అప్ అయితేనేమో చాపీ మూవ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో నాట్ యూజ్ఫుల్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్. సో మార్కెట్ కెన్ క్లోజ్ హయ్యర్ లెవెల్స్, కానీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదు. సో ఆ విషయమే మనం మాట్లాడుకున్నాము. మరి ఫర్దర్గా ఎలాగా అనంటే ఫర్దర్గా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. సో చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే చూడండి, హ్యూజ్ గ్యాప్ అప్ అంటే సో మనకి ఆర్డర్స్ ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్లో ఉంటాయి, అర్థమవుతుందా? అలాగే ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీద, దాని నుంచి ఈ గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది కదా, అక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్కిను సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, స్లైడ్ గ్యాప్. సో వీటన్నిటిలో ఏంటంటే బై ఆర్డర్సే ఉంటాయి. సో అర్థమవుతుందా? మరి ఎలా ప్లాన్ చేయాలి అని అంటే
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. మళ్ళీ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసే వాళ్ళకి 2 కేసెస్ ఉంటాయి. సో ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి అనుకుందాం. సో సపోజ్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్, రేపు ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీను. సో అప్పుడు ఏంటంటే గ్యాప్స్ అప్, అంటే మార్కెట్లో ఏంటంటే గ్యాప్స్ అప్ ఓపెనింగ్ మనకి మళ్ళీ ఏంటంటే రేపు నిఫ్టీ పాజిటివ్గా ఉంటే గ్యాప్స్ అప్ ఓపెనింగ్ ఉంటుంది. గ్యాప్స్ అప్ ఓపెనింగ్ టూ మచ్ గ్యాప్స్ అప్ అవుతే ఏంటంటే సో మళ్ళీ మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లు ఏంటంటే చాపీ కైండ్ ఆఫ్ మూవ్. సో మార్కెట్ కెన్ క్లోజ్ హయ్యర్ లెవెల్స్, అదొక పాసిబిలిటీ. కానీ సో ఇప్పుడు డిఫరెంట్ పాసిబిలిటీ, జాగ్రత్త. ఎందుకనంటే సో మనకి గ్యాప్ అప్ అయ్యే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా కంటిన్యూగా 3 days ర్యాలీ అయిపోయింది కాబట్టి, కంటిన్యూగా 3 days ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్ బేస్లోనే ఉంది కాబట్టి, అంటే 1, 2 మీరు అనుకున్న థర్డ్ డే రేపు కూడా ఏంటంటే పాజిటివ్గా ఓపెన్ అయితే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకనంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక ఇప్పుడు 23,330లో ఉంది. సో ఇంకొక గంటలో ఏదైనా కొద్దిగా డిప్ అయినా 23,200 అబవ్ అయితే మినిమం క్లోజ్ అవుతుంది కదా, 200, 250 అబవ్ అయితే క్లోజ్ అవుతుంది కదా. అట్లీస్ట్ 23,200 అబవే కదా. నా అంచనా ప్రకారం అయితే ఈ హైయర్ లెవెల్లోనే క్లోజ్ అవుతుంది. 23,300లోనే నియర్ బై 20 పాయింట్స్ అటు ఇటు క్లోజ్ అవుతుంది. ఏదైనా కానీ పాజిటివ్ మూమెంట్లో ఉన్నారు కదా. అలాంటప్పుడు ఏంటంటే రేపు సో యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉంటే, సో ఉండి ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉంటే గ్యాప్స్ అప్ అయితే సో ఏదైనా చాపీ మూవ్ అన్నా ఉంటుంది. కానీ మోస్ట్లీ ఏంటంటే థర్డ్ డే కాబట్టి ఏంటంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ థింగ్, సడన్గా డిప్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇనీషియల్ మూమెంట్లో ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెయిట్ చేయాలి. సో ఇనీషియల్ మూమెంట్స్లో హైయర్ లెవెల్ నుంచి డిప్ వస్తుందని మీరు అంటున్నారు కాబట్టి నేను పీఈకి వెళ్తాను అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో ఎందుకైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు చెప్తున్నాను, ఫస్ట్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో బ్రాడ్ డైరెక్షన్ ఏంటి, కరెంట్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, దాన్నే బ్రాడ్ పిక్చర్ అంటారు. అంటే ఒకరోజు పైకి వెళ్ళొచ్చు మార్కెట్, ఒకరోజు కిందకి వెళ్ళొచ్చు, కానీ మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. సో ఆ డైరెక్షన్ ఏదని మీరు అనుకుంటున్నారు? సో నేను ఆల్రెడీ ఏంటంటే ట్రంప్ ఇష్యూ రిజాల్వ్ అయిన దగ్గర నుంచి మీకు చెప్తున్నాను ఏంటంటే బ్రాడ్ వ్యూ పాజిటివ్గా మారిపోయింది. ఎఫ్ఐఎస్ బయింగ్ మీకు కనిపించకపోవచ్చు, కానీ ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ అనేది ఏంటంటే అప్ సైడు. సో అది మీ అందరికీ తెలుసు. అప్పుడు మీరు బిలీవ్ చేయకపోయినా ఇప్పుడు ట్రూత్. ఎందుకని ఆల్రెడీ పైకి ఇంతలా ఎగబడుతుంటే గ్యాప్స్తో అది ఎఫ్ఐడిఏ యొక్క బయింగ్ ఆర్డర్స్ హెవీగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయి, అవి ఎగ్జిక్యూట్ అవ్వక మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఎఫ్ఐది నెట్ సెల్లింగ్ చూస్తే చూడండి, హైయర్ లెవెల్లో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఉంటారు బై చేయడానికి, సెల్లర్ దొరక్క. సో దానివల్ల నెట్ సెల్లింగ్ మీకు కనిపించుండొచ్చు. దట్ డస్ నాట్ మీన్ నెగిటివ్ కాదు. ఎందుకంటే ఇవన్నీ బై ఆర్డర్సే. ఇవన్నీ కూడా మీకు డేటాలో కానీ వాల్యూమ్లో కానీ కనిపించదు. చూడండి సార్, మీ ఊర్లో చాలామంది పొలం కొనాలి అనుకుంటే రేటు 40 లక్షలు ఉన్నది, ₹1,00,00,000 నడుస్తూ ఉంటుంది ఎకరం. ఇది మీ ఊర్లో ఎక్కువ మంది కొనాలి అనుకుంటే, కానీ కొన్నది అమ్మింది జరగలేదు కాబట్టి ఆ వాల్యూమ్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ వాల్యూము, ఇండికేటర్లు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి నేను ఇనీషియల్ డేస్లో ఫాలో అయ్యాను. అవి ఫాలో అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సో అవి ఏం జరిగినాయో చెప్తే కానీ ఏం జరగబోతున్నాయో చెప్పవు. అర్థమవుతుంది. అలాగేంటంటే ఎగ్జిక్యూట్ అయిన డేటా కనిపిస్తుంది, కానీ పెండింగ్ ఆర్డర్స్ ఉన్న డేటా అనేది, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ అనేది సో అది చూపించదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రేపు జాగ్రత్తగా ఉండాలి. సో బ్రాడ్ వ్యూ అప్ అయినప్పుడు మనం ఏం చేయాలి? బై అండ్ డిప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో ఎప్పుడు డిప్ వస్తుంది అది చెప్పలేము, అది ఊహించద్దు. డిప్స్ వస్తే ఈ గ్యాప్స్లో బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి డిప్స్ వచ్చినప్పుడు ఈ గ్యాప్లో నుంచి పైకి వస్తుందా లేదా ఈ గ్యాప్లో నుంచి పైకి వస్తుందా, అలాంటివి రన్నింగ్లో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ద్వారా మీకు వీడియోస్ ద్వారా, వీడియో అంటే మనం మార్కెట్ అయిపోయినాక, కానీ రన్నింగ్ మార్కెట్లో మీకు ఏదైనా నేర్పించాలంటే సో మీ అందరికీ తెలుసు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అయితే కనుక మార్కెట్ అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. సో ఈరోజు కూడా మాట్లాడాను, కానీ సో డిస్కస్ చేయడానికి ఏదైనా అబ్జర్వేషన్ మనం నోట్ చేసుకోవడానికి అక్కడ ఏం లేదు. అర్థమవుతుందా? ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే ఏదైనా 2 తర్వాత అబ్జర్వేషన్ ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందామన్నాను. కానీ సో ఇప్పుడు కూడా ఏంటంటే చాపీ మూవే ఉంటుంది. రేపు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ యుఎస్ మార్కెట్లో నెగిటివ్ అయితే, సో ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ అయితే గ్యాప్ జోన్ అవుతుంది కదా,
గ్యాప్ డౌన్ అయితే కనుక అప్పుడు సో మనం ఈ ఏరియాలో నుంచి పైకి వెళ్ళే పాసిబిలిటీ వెతుకుతాం. అది రన్నింగ్లో చెప్తాను, ఎందుకంటే రన్నింగ్లో చూడాలి కదా ఎంత గ్యాప్ డౌన్ అయింది, ఎంత ప్యానిక్ న్యూస్ అని. సో కానీ చాలామంది ఊహిస్తుంటారు నైట్ యూఎస్ మార్కెట్ పాజిటివ్ అని లేకపోతే నెగిటివ్ అని, ఇది అవుతుంది అని ఊహించి దాన్ని బట్టి ట్రేడ్స్ తీసుకుంటారు. సో నేను అలా ఊహించను, దానివల్ల ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? మన చేతిలో ఉండదు అది. నైట్ యూఎస్ మార్కెట్లో అక్కడ ట్రెండ్ పాజిటివ్ నడుస్తుంది, కానీ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఏదైనా ఒక డేటా వచ్చి కానీ ఇంకేదైనా సడన్గా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ న్యూస్ వల్ల కానీ, మనకి ఇటు తిరిగి ట్రంప్ ఉన్నాడు కదా డ్యామేజ్ చేయడానికి లేదా లేపటానికి, అలాంటి ఏమైనా కామెంట్స్ వచ్చినా అక్కడ డ్యామేజ్ అవుతాయి. వాటిని ఎలా ఊహిస్తారు? చూడండి సార్, స్టాక్ మార్కెట్ అనేది ప్రొఫెషనల్గా ఆడే గేమ్. సో ఆర్డర్స్ని బేస్ చేసుకొని, మార్కెట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని అదును చూసి కొట్టాలి. అర్థమవుతుందా? అంతేగాని ఎవ్రీడే ఎవ్రీ మూవ్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ చేయగానే గ్లోబల్ మార్కెట్స్ అంతా నేను చెప్పినట్టే ఉంటాయి. అర్థమవుతుందా? అలా అనిపిస్తుంది స్టార్టింగ్లో, అర్థమవుతుందా? కానీ అలా ఉండదు. మార్కెట్ దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్తుంది. కాబట్టి ఎక్కడ డైరెక్షన్, బ్రాడ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎక్కడ అవ్వదు, అది చూసుకుంటా ఏ డైరెక్షన్లో కదులుతుందో అటువైపు స్లోగా వెళ్ళటమే. అర్థమవుతుందా? అది. సో అందుకే అంటారు బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అయినప్పుడు అయితే కనుక సెల్ అండ్ ర్యాలీస్ అని, బ్రాడ్ డైరెక్షన్ కనుక అప్ అయితే కనుక బై అండ్ డిప్స్ అని. అంటే బ్రాడ్ డైరెక్షన్ అప్ ఉన్నప్పుడు కూడా డిప్స్ వస్తాయి అని అర్థం. కానీ ఇంతలా లెగుస్తున్నప్పుడు ఏంటంటే సో రేపటి గురించి లేదా నెక్స్ట్ డే గురించి డిప్ వస్తుంది అనే పాజిబిలిటీ గురించి ఎవరు థింక్ చేయరు. అర్థమవుతుందా? పాజిబిలిటీ గురించి చేయరు. ఒకవేళ రేపు డిప్ రాకుండా హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే సో అది మనం ఏం చేయలేము. అది అర్థమవుతుందా? గ్లోబల్ క్యూస్ బాగుంటే అంతే వెళ్తూ ఉంటుంది అది. సో ఆల్రెడీ లోయర్ లెవెల్లో స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప, సో అది ఇనిషియేషన్స్కి అయితే కనుక గ్యాప్ అప్ ఉంటే ఇక్కడ కొంచెం, గ్యాప్ అప్ అయితే ఇక్కడ కొంచెం, గ్యాప్ అప్ అయితే ఇక్కడ కొంచెం, అలా బై చేసుకుంటా పైకి వెళ్తారు. డిప్ అవుతున్నప్పుడు దాంతోపాటు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వేలల్లో లాట్లు బై చేస్తారు కాబట్టి సో కంటిన్యూగా వాళ్ళు చేయగలుగుతారు. బై అయినా సెల్ అయినా కంటిన్యూగా చేయగలుగుతారు. మన వల్ల అవుద్దా? మీరు ఇక్కడ బై పెట్టారు, రేపు గ్యాప్ డౌన్ అయింది యూఎస్ మార్కెట్లో వల్ల, స్టాప్ లాస్ హిట్ అవుద్ది. లేదు మీరు బై పెట్టారు, గ్యాప్ అప్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలో తెలియదు, సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక డమ్మేలని కింద పడింది అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు. అర్థమవుతుందా? చూడండి సార్, నేను చెప్పేవి ప్రాక్టికల్గా నిజంగా ట్రేడ్ చేస్తా, కాస్త అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. అర్థమవుతుందా? కొత్తలో వచ్చిన వాళ్ళకి టైం పడుతుంది, వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. సో అదనమాట కదా. కాబట్టి నేర్పించడానికి, మీకు టన్నుల కొద్ది నాలెడ్జ్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటుంది మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని చెప్తాను. కాబట్టి ఈ పాసిబిలిటీస్ అన్నీ రాసుకొని అబ్జర్వ్ చేయండి. నైట్ యూఎస్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరింత వ్యూ మాట్లాడుకుందాం. చూడండి సార్, టాటా మోటార్స్ యొక్క చార్ట్ చూసే ముందు సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సో మనం మాట్లాడుకున్నాము, అలాగే రీసెంట్ ఫాల్లో మాట్లాడుకున్నాము, ట్రంప్ తర్వాత వచ్చిన ఫాల్లో కూడా మాట్లాడుకున్నాము. సో కానీ ట్రంప్ టారిఫ్ పాస్ చేసిన తర్వాత సో మనకి మంచి ర్యాలీస్ టాటా మోటార్స్లో రాబోతుందని 2-3 వీడియోస్లో మనం చెప్పాము. అది ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తారు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఒకసారి డిస్కస్ చేస్తారని. ఎందుకంటే టాటా మోటార్స్ యొక్క 10 years డేటాని నేను చాలాసార్లు చూపించాను. రీసెంట్గా ఏ ఆటో సెక్టారు డిస్కౌంట్ అవునట్లు హెవీగా డిస్కౌంట్ అయ్యింది, ప్రీమియం కట్ అయిపోయింది, వాల్యుయేషన్స్ తగ్గట్టుగా ఉంది, లో పీఈలో ఉంది. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా ఒక మాట అడగండి అని చెప్పి నేను చెప్పాను. అర్థమవుతుందా? దానికి తగ్గట్టుగానే మనకి సో ర్యాలీస్ వస్తూ ఉన్నాయి టాటా మోటార్స్ని. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిస్కస్ చేయండి, లేదా మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఇండస్ ఐఎన్డి బ్యాంక్. సో ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో కూడా ఏంటంటే మంచి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మన ట్రంప్ ఇష్యూ వల్ల ఏంటంటే సో లోయర్ లెవెల్లో కింద లెవెల్కి వస్తుందేమో అని వెయిట్ చేసాం, కానీ ట్రంప్ టారిఫ్ పాస్ చేయడంతో ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయిపోయాయి. ఎప్పుడైతే మ్యాక్రో డేటాలో మేజర్ చేంజ్ వస్తుందో అప్పుడు బ్రాడ్ డైరెక్షన్ పిక్చర్ మారిపోతుంది, అప్పుడు మార్చుకొని వెళ్ళాలి. అంతేగాని నేను 20 కోసం వెయిట్ చేస్తాను, లేకపోతే 19K కోసం వెయిట్ చేస్తాను అంటే మార్కెట్లో మ్యాక్రో డేటా చేంజ్ అవ్వకముందు అది చేంజ్ అయింది. సో కాబట్టి ఏంటంటే సో మళ్ళీ ఏదైనా టెంపరీగా డిప్స్ వస్తే రావచ్చు కాక, కానీ ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో కూడా ఫుల్ బుల్లిష్ మూమెంటం కనిపిస్తుంది. రీసెంట్గా ఇండివిజువల్గా ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో జరిగిన F&O ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక 1,500 crores 2,000 crores దాకా జరిగిన మానిటరీ లాసు, ఇంటర్నల్ ఇష్యూ వల్ల స్టాక్ అనేది డ్యామేజ్ అయింది. అంతకుముందు వరుసగా 2 consecutive quartersలో పర్ఫార్మెన్స్ కూడా లేకపోవడం వల్ల డిప్ అయింది. కానీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోప్ ఉన్న బ్యాంకు, అలాగే ఆ లాస్ అయిన మనీని రికవరీ కోసం ఏంటంటే వేరే అదర్ బ్యాంక్స్తో టైఅప్ అయ్యి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి చూస్తుంది. అట్లాగే ఏంటంటే అది ఈ బ్యాంకు తట్టుకోగలిగిన లాసే చాలా మైన్యూట్ అమౌంట్, అది డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించింది తప్ప
బ్యాంకు లోన్ బుక్కి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దాన్ని నెగిటివ్గా చూడలేదని గతంలో చెప్పిన వ్యూ అనేది నేను చాలాసార్లు డేటా చూపించాలా చెప్పాను. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ స్టడీ అంటే ఏంటంటే మినిమం 6 to 10 years కోసం ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవచ్చు. ప్రోస్ కాన్స్ డిస్కస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. బికాజ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ వల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక పిచ్చి పీక్స్ అని చెప్పచ్చు. అయితే సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఈక్విటీ, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి వాటిలో స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్తాను. కాబట్టి సో ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ బ్రాండెడ్ అకౌంట్స్ అయినా ఏంజల్ జీరోదా 2 ప్రొవైడ్ చేశాము. అట్లా అని చెప్పేసి ఎక్కువ ఛార్జ్ చేయరు వాళ్ళు. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని కూడా బ్రేక్ చేసి ఛేదించింది. బికాజ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ అర్థమవుతుందా. అందుకే అంటారు బుల్ ఎగబడుతున్నప్పుడు ఏంటంటే డౌన్ సైడ్ థింక్ చేయొద్దని. అర్థమవుతుందా. సో బుల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ యానిమల్ దాన్ ది బేర్ ఇన్ స్టాక్ మార్కెట్. ఆ విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలుసు కదా, దాని కొమ్ముల్లో వాడి ఈవెన్ సింహాన్నైనా కూడా డొక్క చీల్చగలదు. ఏంటది? బుల్. సో కింద నుంచి ఏంటంటే దాని అటాక్ వేరే ఉంటుంది. బుల్ అటాక్ చేస్తే ఏంటంటే చూడముచ్చటగా ఉంటుందన్నమాట. బుల్ యొక్క ర్యాలీ స్టాక్ మార్కెట్లో చూడాలంటే అదే బేరేం సరిపోతుంది. సో కాబట్టి సో బుల్ కుమ్ముడు అని చెప్పొచ్చు అనమాట. కానీ హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఈ గ్యాప్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు చూడండి. అలా కాకుండా మార్కెట్ థింగ్స్ బాగుంటే మార్కెట్ దాంతోపాటు గ్యాప్ అప్ అయితే కనుక దాంతోపాటు ట్రేడ్ చేయాలి అని అంటే చేయలేరు. కావాలంటే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు యూఎస్ మార్కెట్లో బాగానే ఉండి హైయర్ లెవెల్లో చాపీగా నిలబడింది అనుకోండి, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ టార్గెట్ టార్గెట్ అనేది ఫిక్స్ చేయలేరు. అర్థమవుతుందా. రేపు బాగానే ఉండి ఎల్లుండి డమ్మేలంది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయింది. అర్థమవుతుందా. కది ఎందుకంటే రీటైల్ పీపుల్ 1 to 2 లాట్స్తో వెళ్ళాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చేయలేరు ట్రేడు. అర్థమవుతుందా. ఇన్స్టిట్యూషన్స్ వేరే. సో ఇలా వెళ్ళేటప్పుడు బై చేసుకుంటూ వెళ్తారు, కింద పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ స్టైల్ వేరే, అది ఈజీ. కానీ రిటైల్ పీపుల్కి ఏంటంటే ఆచితూచి స్టెప్ వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది చెప్తానమాట. సో అలాగే మనం తమ్నైల్లో మెన్షన్ చేసిన ఇంకొక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. సో అదానీ పోర్ట్స్ గురించి. సో అదానీ పోర్ట్స్ గురించి కూడా రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము. సో రీసెంట్ డిప్స్ అంటే ట్రంప్ ఇష్యూకి ముందు మన మార్కెట్లో డిప్ వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. అలాగే ట్రంప్ ఇష్యూ తర్వాత మార్కెట్ మొత్తం టర్న్ అవుతున్నప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళకి ఉపయోగపడే ఉంటుందన్నమాట. సో అదానీ పోర్ట్స్ కూడా వెళ్తూ ఉంది. ఇక్కడ గ్యాప్స్ ఉంది కాబట్టి ఏదైనా నిఫ్టీలో డిప్స్ వచ్చినప్పుడు వీటిని అబ్జర్వ్ చేయడానికి సరైన సమయం ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అర్థమవుతుందా. సో అది ఆలోచించండి ఒకసారి అని చెప్తాను. చూడండి, వీడియోలో చెప్పేయని మా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి, లేదా మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే మీరు రీసెర్చ్ చేసుకోవాలి. అదనమాట. యాజ్ పర్ ద సెబీ గైడ్లైన్స్ ఏంటంటే మేము బై సెల్ అనేది ఇవ్వకూడదు. అది ఇవ్వడం కూడా మీకు ఏ విధంగా కూడా పనికిరాదనమాట. అందువల్ల మీకు కాన్సెప్ట్ని నేర్పించే ప్రయత్నం అనేది వీడియోస్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. నిజంగా మన ఎఫర్ట్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.